వాహనాలు ధ్వంసమయ్యాయి. యథావిధిగా కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. మొత్తం మీద కేసీఆర్ బస్ యాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉండాల్సింది. యథావిధిగా అయితే ప్రస్తుతానికి కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. కాన్వాయ్లో ప్రమాదం జరగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రూట్ను క్లియర్ చేశారు. వేములపల్లి శివార్లో కార్లు ఒక్కదాన్నొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత యథావిధిగా కేసీఆర్ బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. ఎస్, రమేష్ జాన్ అవుతున్నారు. రమేష్, కేసీఆర్ బస్ యాత్ర సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాదం జరిగింది? ఎవరికైనా ఏదైనా ముప్పు వాటిల్లిందా? ఏం జరిగింది? రైట్, సడన్ గా ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. కాన్వాయ్లోని ముందు వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కూడా దాదాపుగా వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా 8 వాహనాలు కూడా ఒకదానికొకటి కూడా ఢీక్కున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వాహనాల్లో ముందు భాగం అంతా కూడా నుచ్చు అయింది. సడన్ గా ఒక్కసారిగా, ఎందుకంటే వీరు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. మరి కాసేపట్లోనే మిర్యాలగూడ వెళ్తుండగా ముందు వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఇక్కడ చోటు చేసుకుంది. అయితే కేసీఆర్ వాహనం మాత్రం యథావిధిగా ముందుకే వచ్చింది. అక్కడ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటికీ అక్కడి నుంచి ఆ మిర్యాలగూడ పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే సడన్ గా అప్రమత్తత లేకపోవడంతో, వాహనాలన్నింటినీ కూడా అప్రమత్తత లేకపోవడంతో ఒకదానికొకటి ఢీక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే వాహనాలు ఎక్కడైతే ఆ కేసీఆర్ ముందు వెళ్తున్నారు, ఈ వాహనాలన్నీ కూడా వెనకాల వెళ్తున్నాయి. ఇప్పుడు ధ్వంసమైనటువంటి వాహనాలు పక్కనే ఆగి ఉన్నాయి. యథావిధిగా కేసీఆర్ మాత్రం మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్నారు. అద్దంకి రహదారిపై, ఇది వేములపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ టీ బ్రేక్ కూడా కేసీఆర్ ఆగడం జరిగింది. ఆ తర్వాత టీ బ్రేక్ ముగించుకొని కూడా యాత్ర మిర్యాలగూడ పట్టణానికి వస్తుండగా దాదాపు మనం చూస్తున్నాం కేసీఆర్ వెంట వందలాది వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితిలోనే ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కూడా మొత్తం అన్ని కూడా ఫార్చునర్ వెహికల్స్ మనం చూస్తున్నాం. ఆ ఫార్చునర్ వెహికల్స్ ముందు భాగాలని కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి అయింది. పెద్ద ప్రమాదం అయితే ఏమీ జరగలేదని చెప్పవచ్చు. అంటే రమేష్, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? అయితే పెద్ద ప్రమాదం కాదు, వాహనాలు మాత్రం కాస్త డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. కానీ పెద్ద 1-2 కాదు, దాదాపు 8 వాహనాలు, మనము ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి 8 వాహనాలు కూడా ఈ విధంగా ఒకదానికొకటి ఢీక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ కాన్వాయ్ గుండా కూడా ఇదే విధంగా వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి రావడం, సడన్ ముందు వాహనం బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఆ ఫార్చునర్ వాహనాలు అక్కడే వదిలేసి కూడా మిగతా వాహనాలు ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ విధంగా వరుసగా వస్తున్నటువంటి క్రమంలోనే సడన్ బ్రేక్ ముందు వాహనం వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వేములపల్లి మండల కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఎలాంటి ప్రమాదం అయితే, పెద్ద ప్రమాదం జరగలేదు. ఆ కేసీఆర్ బస్సులో యథావిధిగా అతను మిర్యాలగూడ పట్టణానికి చేరుకోవడం జరిగింది. వెహికల్ మాత్రం అక్కడ డ్యామేజ్ అయ్యి అక్కడే యాత్రకు ఎలాంటి ఆటంకం కలగలేదు. కాస్త స్వల్ప ఘటననే చెప్పవచ్చు. యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి కూడా కేసీఆర్ వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కేసీఆర్ బస్ యాత్ర ఇవాళే ప్రారంభించారు. ఆయన ఇవాళ మిర్యాలగూడ వెళ్తున్నారు. మిర్యాలగూడ వెళ్లే క్రమంలో వేములపల్లి వద్ద కాన్వాయ్ కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఒక్కసారి ముందుగా వెళ్తున్న వాహనం సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్నటువంటి కాన్వాయ్ వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ బస్సు యాత్ర మాత్రం తర్వాత యథావిధిగా సాగుతోంది. ఈ ఘటనలో స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టుగా తెలుస్తుంది. కొద్దిమందికి వాహనాలు మాత్రం ముందు భాగంలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. తర్వాత రూట్ క్లియర్ చేసి పూర్తిగా కాన్వాయ్ మళ్ళీ ముందుకు కదిలింది. మిర్యాలగూడ చేరుకున్నారు కేసీఆర్. మరి కొద్దిసేపట్లోనే అక్కడ సభలో ప్రసంగించబోతున్నారు. దీంతో యథావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. అయితే స్వల్ప అపశృతి అయితే చోటు చేసుకుంది. మొదటి రోజు కేసీఆర్ బస్సు యాత్ర రోజు వాహనాలు, కాన్వాయ్లోని వాహనాలు అతి వేగంగా వెళ్తున్నాయి. ముందుగా వెళ్తున్న వాహనం సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్నటువంటి వాహనాలు
వరుస క్రమంలో వస్తున్నటువంటి వాహనాలు ఒకదాన్నొకటి బలంగా ఢీకొట్టిన పరిస్థితి. అయితే వాహనాల ముందు భాగాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్న పరిస్థితి. అలాగే వాహనాల్లో కూర్చున్న వారికి కూడా స్వల్ప గాయాలు మాత్రమే, ఎలాంటి ప్రమాదం లేదని, పెద్ద గాయాలేం లేవని తెలుస్తోంది. అయితే దాని తర్వాత ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారు. యథావిధిగా కేసీఆర్ బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి కేసీఆర్ మిర్యాలగూడ చేరుకున్నారు. ఆయన అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత యథావిధిగా కేసీఆర్ కార్యక్రమాలు ఉంటాయి. రైతు బంధు లేదు, రైతు మాకు లేదు, మాకు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. కొట్టలేదు 20 రోజులు సాగు వచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఊళ్ళో రైతు బంధు లేదు, రుణమాఫీ చేయలేదు. మీ పాలన మంచిగా సార్, నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచిగా తాగడానికి లేవు. అందరు రెడీగా ఉండండి, వాళ్ళ సంగతి చూద్దాము. పోరాటం చేద్దాం. బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివార్లో ఒకదానికొకటి కార్లు ఢీకొన్నాయి. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. యథావిధిగా కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. మొత్తం మీద కేసీఆర్ బస్ యాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సింది. యథావిధిగా అయితే ప్రస్తుతానికి కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. కాన్వాయ్లో ప్రమాదం జరగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రూట్ను క్లియర్ చేశారు. వేములపల్లి శివార్లో కార్లు ఒక్కదాన్నొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత యథావిధిగా కేసీఆర్ బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. ఎస్, రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, కేసీఆర్ బస్ యాత్ర సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాదం జరిగింది? ఎవరికైనా ఏదైనా ముప్పు వాటిల్లిందా? ఏం జరిగింది? రైట్, సడన్ గా ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. కాన్వాయ్లోని ముందు వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కూడా దాదాపుగా వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా 8 వాహనాలు కూడా ఒకదానికొకటి కూడా ఢీక్కున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వాహనాల్లో ముందు భాగం అంతా కూడా నుచ్చు అయింది. సడన్ గా ఒక్కసారిగా, ఎందుకంటే వీరు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. మరి కాసేపట్లోనే మిర్యాలగూడ వెళ్తుండగా ముందు వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఇక్కడ చోటు చేసుకుంది. అయితే కేసీఆర్ వాహనం మాత్రం యథావిధిగా ముందుకే వచ్చింది. అక్కడ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటికీ అక్కడి నుంచి ఆ మిర్యాలగూడ పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే సడన్ గా అప్రమత్తత లేకపోవడంతో, వాహనాలన్నింటినీ కూడా అప్రమత్తత లేకపోవడంతో ఒకదానికొకటి ఢీక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే వాహనాలు ఎక్కడైతే ఆ కేసీఆర్ ముందు వెళ్తున్నారు, ఈ వాహనాలన్నీ కూడా వెనకాల వెళ్తున్నాయి. ఇప్పుడు ధ్వంసమైనటువంటి వాహనాలు పక్కనే ఆగి ఉన్నాయి. యథావిధిగా కేసీఆర్ మాత్రం మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్నారు. అద్దంకి రహదారిపై, ఇది వేములపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ టీ బ్రేక్ కూడా కేసీఆర్ ఆగడం జరిగింది. ఆ తర్వాత టీ బ్రేక్ ముగించుకొని కూడా యాత్ర మిర్యాలగూడ పట్టణానికి వస్తుండగా దాదాపు మనం చూస్తున్నాం కేసీఆర్ వెంట వందలాది వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితిలోనే ముందు వాహనం